నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. రోజు రోజుకి వైసీపీ ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా జగన్మోహన్ రెడ్డిపై విరుచుకుపడుతున్నారు. వాళ్ళ మనసులో ఉన్నటువంటి బాధని వెల్లబుచ్చుకోవడం మనం ఇప్పుడు దాకా చాలా వింటున్నాం. అందులో భాగంగానే మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ గారు కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగన్ సర్కార్లో కాంట్రాక్టర్లు ఆస్తులు అమ్ముకుంటున్నారని చెప్పేసి ఆయన వ్యాఖ్యలు చేయడం, దీన్ని ఏ విధంగా చూడాలి ఏంటి, ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణ మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం మా సౌజన్య, మన వీక్షకులు కూడా నా నమస్కారం. వైసీపీ ఎమ్మెల్యే మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ గారు తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారిపై. సో ఆయన హయాంలో ఉన్నటువంటి కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఆస్తులు అమ్ముకుంటున్నారు. ఆ పరిస్థితి ఇప్పుడు దాపరించింది. వాళ్ళ సొంత డబ్బులు పెట్టుకుని అన్ని పనులు చేయించి తీరా డబ్బులు అడుగుతుంటే గవర్నమెంట్ నుంచి రావట్లేదు అని చెప్పేసి ఆయన వైసీపీ గవర్నమెంట్ పైన కామెంట్ చేయడం అసలు ఏ విధంగా చూడాలి అంటారు దీన్ని? ఇది 100కి 200% కరెక్ట్ అమ్మా. ఈ కృష్ణప్రసాద్ గారు చెప్పింది, వసంత కృష్ణప్రసాద్ గారు లాంటి ఎమ్మెల్యేని ఆ వ్యాఖ్య చేశాడంటే ఇక పరిస్థితి తీవ్రత ఎంతగా ఉందనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఎట్లా అంటే వసంత కృష్ణప్రసాద్ గారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీకి బాగా దగ్గర వ్యక్తి. వాళ్ళ బాబాయ్ వైవి సుబ్బారెడ్డి గారితో వ్యాపార భాగస్వామి. ఇలాంటి వ్యక్తి ఆయన కావాలని వైఎస్ఆర్సీపీలోకి రావటం, మైలవారి నుంచి పోటీ చేయటం, అక్కడ వేరే ఎమ్మెల్యే పెడన నుంచి వచ్చిన ఎమ్మెల్యే ఉన్నాడు, ఆయన పేరు జోగి రమేష్ అనే వ్యక్తి, ఆయనతో చాలా ఇబ్బందులు కూడా పడ్డాడు. ఈ 5 సంవత్సరాల కాలంలో వీళ్ళిద్దరికి చాలా పంచాయతీలు జరిగినాయి. అసలు ప్రశాంతంగా వసంత కృష్ణప్రసాద్ గారు పని చేసుకోలేని పరిస్థితి. ముఖ్యమంత్రి గారికి అంత దగ్గర వ్యక్తి అయినా కూడా ఆయన ఓర్చుకుని ఈ 5 సంవత్సరాల కాలాన్ని పూర్తి చేసుకున్నాడు. నిజానికి ఆయనకి రాజకీయాల్లో పెద్ద ఇంట్రెస్ట్ కూడా లేదు. ఎందుకంటే ఆయనకి హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ వ్యాపారాలు, చిలకలూరుపేట అట్లాంటి సాట స్పిన్నింగ్ మిల్స్ అని చాలా భారీ ఎత్తున ఉన్నాయి వ్యాపారాలు. కావాలంటే కేవలం ఒక పట్టుదల మీద ఆయన వచ్చారు. దేవినేని ఉమా గారు ఒకసారి ఆయన చేతిలో ఈయన ఓడిపోయాడు కాబట్టి మళ్ళీ ఒకసారి అతన్ని ఓడించాలనే పట్టుదల మీద మాత్రమే వచ్చాడు. కాబట్టి ఈ మధ్యలో ఆయనకి టికెట్ ఇవ్వనన్నప్పుడు కూడా ఇవ్వకపోతే మరీ మంచిది, నేను సర్దుకుని వెళ్ళిపోతానని కూడా ఆయన అనుయాయుల ముందు కూడా చెప్పాడు. ఎందుకంటే ఒక పక్కనేమో జోగి రమేష్తో తలనొప్పులు ఎదుర్కొన్నాడు. అనేక సార్లు సజ్జల రామకృష్ణారెడ్డి గారి లెవెల్లోనూ లేకపోతే ముఖ్యమంత్రి గారి లెవెల్లోనూ పంచాయతీలు జరిగినా కూడా ఆ తలనొప్పి ఆయనకు పెద్దగా వదల్లా. కాబట్టి ఆ పరిస్థితిలో ఆయన చెప్పిన మాట. ఇంకొకటి ఏంటంటే, నిన్న గౌరవ హైకోర్టు కూడా తీర్పు చెప్పింది, వితిన్ 10 days లోపల ఈ కాంట్రాక్టర్లకు బిల్లులు పే చేయమని. బిల్లులు పే చేయలేదని కాంట్రాక్టర్లు కోర్టుకు వెళ్ళారు. అసలు యాక్చువల్గా బిల్లులు పే చేయమని కాంట్రాక్టర్లు కోర్టుకు వెళ్ళే పరిస్థితి సామాన్యంగా ఉండదు. ఆటోమేటిక్గా బిల్లు వర్క్ అయిపోయిన తర్వాత దాన్ని చెక్ మెజర్ అని చేస్తారు. దాన్ని మెజర్మెంట్ బుక్స్లో రికార్డ్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా రొటీన్గా డిపార్ట్మెంట్ లెవెల్లో అయిపోతుంది పేమెంట్లు అనేవి. గతంలో ఇప్పుడు డబ్బులు లేనందువల్ల ఇట్లాంటి ఎంబీలు ఎన్నో రికార్డులు అయి ఉన్నాయి, పుంకాలుగా ఉన్నాయి, డబ్బులు పే చేయట్లేదు. అంతెందుకు, మొన్న మధ్య ముఖ్యమంత్రి గారు పులివెందుల నియోజకవర్గానికి ఒక సమీక్షా సమావేశం నిర్వహించడానికి వెళ్తే ఆయన చెప్పాడు కదా అని, ఆయన ముఖ్యమంత్రి ఇక్కడ ఎమ్మెల్యే కూడా కాబట్టి మనం అందరం ఆయనకి అనుచరులం కాబట్టి అన్ని నమ్మి వర్కులు చేస్తే, బయట నుంచి అప్పులు తెచ్చుకుని వర్కులు చేస్తే వాళ్ళకి అలా బిల్లులు పే చేయట్లేదు. ఆ పరిస్థితుల్లో మొన్న ముఖ్యమంత్రి వస్తే కూడా వాళ్ళు ముఖం సాటేశారు. మేమందరం ఏదో కాలినడకని తిరుమల వెళ్ళిపోయామని చెప్పండి మేమని చెప్పి. ఆ రకంగా ప్రతి నియోజకవర్గంలోనూ షర్మిల గారు కూడా మొన్న ఈ మధ్య ఒక మాట అన్నారు, చాలా కాంట్రాక్టర్లు ఇలాంటి వాళ్ళకి ప్రభుత్వ చెల్లింపులు కూడా విపరీతమైన బకాయిలు ఉన్నాయి, అవన్నీ కలిపితే 10 లక్షల కోట్లు కన్నా కూడా దాటిపోద్ది అప్పు అని. ఇవన్నీ కూడా ఏం నిరూపిస్తున్నాయి అంటే, కాంట్రాక్టర్లకి బిల్లులు పే చేయట్లేదు. దానివల్ల ఏదైనా కొత్త కాంట్రాక్టులు పిలిచినా కూడా ఏ కాంట్రాక్టర్ వచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పనులు చేయడానికి సిద్ధంగా లేరు. ఎందుకంటే సొంతంగా వాళ్ళ భార్య తాళిబొట్లు తాకట్టు పెట్టి తెచ్చి పని చేస్తే కూడా ఆ బిల్లుల పేమెంట్ కూడా ఇవ్వటం లేదు. దాని మూలన వాళ్ళు అప్పుల పాలైపోతున్నారు. అసలు గతంలో కొన్ని పెండింగ్ పేమెంట్స్ కూడా ఉన్నాయి గత ప్రభుత్వంలో, అసలు వాటి గురించి అయితే వీళ్ళు పట్టించుకోవట్లేదు. ఎప్పుడైనా ప్రభుత్వం మారినప్పుడు ఎంతో కొంత పేమెంట్స్ బకాయిలు ఉంటారు సహజం, అవి ఆటోమేటిక్గా రొటీన్లో అయిపోతాయి. కానీ వీళ్ళు తెలుగుదేశం మనుషులు చేశారు కాబట్టి మేము అనే పట్టుదలతో వీళ్ళు అసలు వాళ్ళకి పెద్ద బిల్లులు కూడా ఏమీ ఇవ్వటం లేదు. ఇక వాళ్ళు కూడా ఆశ వదిలేసి కూర్చున్నారు. ఇక ఎప్పుడన్నా ఈయన పోయి ఇంకెవడన్నా మంచి ఆడు వస్తే ఇస్తారేమో అని. ఈయన టైంలో అవ్వనేది తెలిసిపోయింది. ఓకే, అంటే కాంట్రాక్టర్లు ఇప్పుడు ఓన్లీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం హయాంలోనే ఇబ్బందులు పడుతున్నారా? ఇప్పుడున్నటువంటి అంటే ఏ రకంగా ఇబ్బంది అంటే ఆస్తులు అమ్ముకునే దాకా
సిచ్యువేషన్ వెళ్ళిపోయింది. ఇంతకు ముందు ఉన్నటువంటి ఏ ప్రభుత్వంలో హయాంలోనైనా కాంట్రాక్టర్లు ఎంత ఇబ్బంది పడ్డారా? పడలేరమ్మా. ఇప్పుడు మహా ఉంటే 15 రోజులు, ఒక 20 రోజులు పేమెంట్ లేట్ అవ్వచ్చు, అంతేగాని అసలు పేమెంట్ జరగకుండా పడేసి మన పని అయిపోయింది. గవర్నమెంట్ పని అయితే వాళ్ళు చేస్తారు కదమ్మా, చేసేసి హ్యాండ్ ఓవర్ చేశారు కదా. ఇక వీళ్ళ పేమెంట్ విషయంలో ప్రభుత్వానికి ఏం శ్రద్ధ ఉంటుంది? వాళ్ళ దగ్గర డబ్బులు లేవు, ఎట్లా కొట్టా సతాయిచ్చి వాయిదాలు వేసేస్తున్నారు. వాళ్ళకి కావాల్సిన మెగా సంస్థ లాంటి కాంట్రాక్టర్లకి పోలవరం బిల్లులు మాత్రం ఇచ్చారు, పెద్ద పెద్ద బిల్లులు అయినా కూడా. ఎందుకంటే వాళ్ళ పర్సంటేజ్ వీళ్ళకి రావాల్సిన కిక్ బ్యాక్స్ ఉంటాయి కదా, అవి వాటికి ప్రయారిటీ ఇచ్చారు. కానీ మామూలుగా కాంట్రాక్టర్లు, చిన్న చిన్న కాంట్రాక్టర్లు వాళ్ళ పార్టీ వాళ్ళకి కూడా ఇవ్వలేదు. అంటే డబ్బులు ఇవ్వని చెబుతున్నారు. డబ్బులు లేనప్పుడు పని ఎందుకు చేయించుకోవాలి? పని చేయించుకున్న తర్వాత వాళ్ళు ఎన్నాళ్ళని వడ్డీ కడతారు, మళ్ళీ వీళ్ళు ఏమన్నా వడ్డీ కట్టి వాళ్ళకి ఆ బిల్లు ఇస్తారా? ఇవ్వరు. తర్వాత కోర్టులకు వెళ్ళటం వల్ల ఎంత ఖర్చు, లాయర్లకి ఎంత ఖర్చు పెడుతున్నారో వాళ్ళే చెబుతున్నారు. లాయర్ల దగ్గరికి వెళ్తే ఎంత కోట్లు తీసుకుంటున్నారు, 10 లక్షల పైన తీసుకుంటారు కదా ఇక్కడ కూడా. మరి కాంట్రాక్టర్లకి కరెక్ట్ టైంలో బిల్లులు ఇవ్వకపోవటం అనేది ఏ ప్రభుత్వం యొక్క అది దాన్ని ఏమనాలి, దివాళా కోరితనం అనాలి. ప్రభుత్వం పని చేసుకున్న తర్వాత ఎంత ప్రాంప్ట్గా మీరు పని తీసుకున్నారో అంత ప్రాంప్ట్గా వాళ్ళ పేమెంట్లు ఇవ్వాలి. వాళ్ళు కూడా బయట నుంచి మెటీరియల్ తీసుకొచ్చి చేయిస్తారు, బయట నుంచి లేబర్ తీసుకొచ్చి చేయిస్తారు. వాళ్ళ చేతిలో పని అదేమన్నా వాళ్ళు కొనుక్కు రావాల్సింది కదా. కొనుక్కొచ్చినాడు, ఎన్ని రోజులు ఆగుతాడు, నాకు ఇంకా బిల్లు రాలేదంటే నమ్ముతాడు. కొన్ని ఒక 1 మంత్ ఆగుతారు మహా ఉంటే, ఏదైనా కాంట్రాక్టులు వర్క్ అయ్యి బిల్లు వచ్చాడు కొన్ని నెల రోజులు పడుతుందని. అసలు సంవత్సరాల తరబడి ఆగి ఎవరు ఆగుతాడు? తర్వాత వీళ్ళు తెచ్చిన దానికి వడ్డీ అయితే కట్టాలి కదా. ఇట్లా మరి ఆస్తులు అమ్ముకోకపోతే ఎక్కడి నుంచి వస్తాయి? ఆస్తులు అమ్ముకోవాలి. ఇప్పుడు తాళిబొట్లు అమ్మితే ఎంత వస్తాయి? మహా ఉంటే ఒక వేలల్లో వస్తుంది, ఒక 30,000, 40,000, 50,000. ఇక మరి పెద్ద బిల్లులు ఇప్పుడు ఆస్తులు అమ్ముకుని కట్టాలి. ఆయన కృష్ణప్రసాద్ గారు చెప్పింది తప్పేం లేదు. అందులో కృష్ణప్రసాద్ గారికి ఈ రియల్ ఎస్టేట్ గురించి, ఈ వర్క్స్ గురించి పూర్తిగా అవగాహన ఉన్న వ్యక్తే. ఆయన వసంత నాగేశ్వరరావు అబ్బాయి. ఆయన రాజకీయంగాను సోషల్గా ఇవన్నీ కూడా అనుభవాలు ఉన్న మనిషే. కాబట్టి ఆయన పైనుంచి విమానం నుంచి కింద పడ్డ మనిషి కాదు. ఆయన చెప్తున్నాడంటే అవన్నీ 100కి 200% వాస్తవాలే చెప్తాడు. అంటే ఇప్పుడు కృష్ణప్రసాద్ గారు ఇలా కామెంట్ చేస్తున్నారు కదా గవర్నమెంట్ పైన, అదే పార్టీలో ఉంటూ ఆయన కామెంట్ చేస్తున్నారు. అంటే ఎట్టి పరిస్థితుల్లో నేను రాబోయేటువంటి ఎన్నికల్లో వైసీపీలో ఉండను కాబట్టి ధైర్యంగా ఆయన ఇలా కామెంట్ చేస్తున్నారు గవర్నమెంట్ పైన, జగన్మోహన్ రెడ్డి గారి పైన అని అనుకోవచ్చు అంటారా? జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆయనకేం వ్యక్తిగత ద్వేషం లేదు కదమ్మా. ఇప్పుడు పార్టీలో జరుగుతున్నది, సమాజంలో జరుగుతున్నది, ఇంతమంది కాంట్రాక్టర్లు వాళ్ళు ఏమన్నా పాకిస్తాన్కి చెందిన వ్యక్తులా? ఈ పార్టీ కార్యకర్తలకే కదా వాళ్ళు ఇచ్చే 99% ఆఫ్ ద వర్క్స్ వాళ్ళ పార్టీ కార్యకర్తలకే ఇస్తారు. వాళ్ళతోనే పని చేయించుకున్నారు, వాళ్ళు పెట్టుబడి పెట్టారు. మన ప్రభుత్వం మనం బిల్లులు తీసుకోలేమా అని పెట్టినప్పుడు అది ఆయన చెప్తే ఒకవేళ కనుక నిజంగా ఆ కారణం వల్లనే కృష్ణప్రసాద్ గారికి సీట్ ఇవ్వడనుకోండి, అది ఆయన అస్వదృష్టికి ఉదాహరణగా మిగిలిపోద్ది. ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ఎమ్మెల్యే కానందువల్ల బతకలేని పరిస్థితి ఉండదు కదా. అంటే సీట్ ఇవ్వకపోతేనే కదా ఎప్పుడైనా కోపంలో నిజాలు బయటకు కాదు. ఇది కోపం అని కూడా కాదు, వాస్తవ పరిస్థితి ఎవరో ఒకళ్ళు అయితే చెప్పాలి. చెప్పకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదని కాదు, కానీ బయట చెప్పాల్సిన అవసరం కూడా కనీసం కొంత మానసిక శాంతి అన్న కార్యకర్తలకు దొరుకుతుంది. కనీసం కృష్ణప్రసాద్ గారన్న మన గోడుని బయటికి తీసుకొచ్చాడని. ఎంతమంది కోర్టులకు వెళ్తారో ఆర్డర్లు తీసుకొస్తారు. 4-5 కాంట్రాక్టర్లు వెళ్ళారు, వాళ్ళ వరకు ఆర్డర్ ఇచ్చారు. ఒకవేళ కనుక అవి కనుక వితిన్ 10 డేస్లో కట్టకపోతే ప్రిన్సిపల్ సెక్రటరీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఆయన కోర్టుకు రావాల్సి వస్తుందని హెచ్చరించాడు గౌరవ్ జడ్జి గారు. ఎంత తీవ్రత ఉందనేది జడ్జీలకు కూడా అర్థమైంది కదా. పని చేయించుకుని పెట్టుబడి వాళ్ళతో పెట్టించి గమ్మును కూర్చుంటే వాళ్ళకి డబ్బులు ఎవరిస్తారు? వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఏంటి, వాళ్ళ కుటుంబాలు ఎట్లా నడవాలి, పిల్లల చదువులు ఏంటి, కుటుంబ నిర్వహణ ఎట్లాగనేది జడ్జెస్కి తెలియదమ్మా. తెలుస్తుంది కదా. ప్రభుత్వం వాళ్ళు ఏమందులే మన పని అయిపోయింది, వాడేసిన రోడ్డు మీద జనం వాడుకుంటున్నారు, మేము రోడ్డు వేయించామని గొప్పలు చెప్పుకుంటారు, ప్రెస్ కాన్ఫరెన్స్లు పెడతారు, చూపిస్తారు. కానీ అది ఎవడేసాడు రోడ్డు? మీ నిధులతో వేశారా? అతను డబ్బులు పెట్టాడు, అతనికి ఇవ్వకుండా ఎగ్గొడుతుంటే ప్రభుత్వాల మీద పోరాడే శక్తి కాంట్రాక్టర్లకు ఎక్కడుంటుంది? అప్పటికే వాళ్ళు అప్పుల పాలయ్యి డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. ఆఫీసుల చుట్టూతా తిరిగి వాళ్ళు ఏం చెబుతారు? ఈ ఆఫీసులో ఎస్సీ ఆఫీసులకు వెళ్తే ఫండ్స్ లేవయ్యా, రికార్డ్ అయ్యింది, మమ్మల్ని ఏం చేయమంటావు అని అడుగుతారు వాళ్ళు. ఎంబీలో అయితే రికార్డ్ అయిన మాట వాస్తవమే. పనులు ఇవ్వంటే తిరిగి రావాల్సింది ఏముంది? అంటే ఎన్నాళ్ళు తిరుగుతారా కోర్టుని, అది ఆఫీసుల చుట్టూతా?
జీవితకాలం అయిపోద్ది, చెప్పులు అరిగిపోతూ ఉంటాయి, కుటుంబం దిగజారిపోతూ ఉంటుంది. అదే కృష్ణప్రసాద్ గారు బయటికి చెప్పాడు. అవును. అది సో రోజు రోజుకి కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పైన చాలా ఆరోపణలు వస్తున్నాయి, అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పుడు ఇలాంటి డబ్బులు అంటే వాళ్ళని వాడుకుని డబ్బులు ఇవ్వకుండా ఏడిపిస్తున్నారు, మోసం చేశారనేటువంటి అది comments కూడా వంచడమే, వంచడమే. అవును. షర్మిల గారు కూడా నిన్నగాక మొన్న రాగానే కూడా ఆమెకు అర్థమైపోయింది స్టేట్లో చాలా పేమెంట్లు ఉన్నాయి, వందల వేల కోట్ల రూపాయల పేమెంట్లు ఇవ్వాల్సి ఉందని. సో దాన్ని వైసీపీ ఎమ్మెల్యే మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ గారు కాంట్రాక్టర్ల వైపు ఉండి మాట్లాడడం అనేది కొంచెం ఆలోచింపచేసేలాగా ఉంది. ఆయన న్యాయం situations వైపు ఉన్నాడు అనుకోవాలి, మనం కాంట్రాక్టర్ అదే అన్నా న్యాయం వైపు ఉన్నాడు. అంటే ఇప్పుడు ఎప్పుడు లేని మాట్లాడిన వ్యక్తి ఇప్పుడు సడన్గా ఎలక్షన్స్ ముందు మాట్లాడడం, అది కూడా ఏదైతే ఇప్పుడు గవర్నమెంట్లో ఉందో పార్టీ అదే పార్టీకి ఎగ్నెస్ట్గా మాట్లాడడం అనేది కొద్దిగా ఆలోచింపజేస్తుంది. సో ఇది ఎక్కడికి దారితీస్తుంది ఏంటి అనేది కూడా కొంచెం ఆలోచించాలి. దానికి సమాధానం రాబోయేటువంటి రోజుల్లో ఖచ్చితంగా దొరుకుతుందని ఆశిద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైం విత్ దుర్గా కుమార్ గారు. థ్యాంక్ యూ అమ్మా సౌజన్య.